బంగ్లాదేశ్లో విద్యార్థులు ప్రజల ఆందోళనల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశం విడిచిపెట్టి భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. అయితే హసీనాకు ఆశ్రయం ఇవ్వడంపై భారత్ను బంగ్లా నేషనలిస్ట్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ ప్రజల విజయాన్ని అడ్డుకోవడానికి హసీనా భారత్ నుంచి కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. ఆమెను వెంటనే తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన ఆందోళనలో విద్యార్థులతో పాటు బీఎన్పీ పార్టీ కూడా కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలోని ఆందోళనలలో పలువురు ప్రాణాలు పోగొట్టుకోవడం, వారి మరణానికి కారణం మాజీ ప్రధాని హసీనా, ఆమె అనుచరులేనని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హసీనాపై 2 హత్యలతో పాటు 31 కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి హసీనాను విచారించాల్సి ఉందని, న్యాయబద్ధంగా ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించాలని బీఎన్పీ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంఘీర్ కోరారు.